గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో లాకప్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనం ఈ లాకప్ సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఎందుకు తగ్గించుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు నేను తెలియజేస్తానండి. సో ఈ లాకప్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము స్టార్టింగ్లో మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ఈ లాకప్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట. సో కానీ ఇక్కడ లాకప్ సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటి అని అంటే 3 సంవత్సరాలు కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది 2 సంవత్సరాలు పెట్టుకున్నారు, ఇంకొంతమంది 1 సంవత్సరము, లేకపోతే కొంతమంది 6 నెలలు పెట్టుకున్నారు. కానీ ఈ లాంగ్ డ్యూరేషన్లో మనం లాకప్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు వచ్చేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ స్పీడ్లో వస్తున్నాయి. అంటే మైనింగ్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మీరు 3 ఇయర్స్ లాకప్ అనేది పెట్టుకుంటే మీకు దరిదాపు ఒక కాయిన్ వచ్చే చోట ఒక కాయిన్ బదులు 4 నుంచి 5 కాయిన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. 4 కానీ 5 కాయిన్స్ కానీ వస్తున్నాయి. ఏది ఒక కాయిన్ వచ్చే చోట మీరు 3 ఇయర్స్ లాకప్ పెట్టుకుంటే 5 కాయిన్స్ వస్తున్నాయి. సో దానివల్ల మనం స్టార్టింగ్లో ఏం చేసామంటే ఈ కాయిన్స్ అనేవి ఎక్కువ రావాలి, ఎక్కువ ఎర్న్ చేయాలి అనేసి మనం లాకప్ సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఈ లాకప్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల దరిదాపు 3 ఇయర్స్ వరకు మనం కాయిన్స్ అనేవి అమ్ముకోలేము. సో అలా మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సప్లైలో ఉండే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లైలో ఉండే కాయిన్స్లో 98% కాయిన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ అయితే సప్లైలో ఉన్నాయో అంటే మైగ్రేట్ అయిపోయి ఉండే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో 98% 2027లో అన్లాక్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో 2027లో అన్లాక్ అవ్వబోతున్నాయి అంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరైతే ఈ కాయిన్స్ని హోల్డ్ చేసి ఉంచారో వాళ్ళందరూ ఇమీడియట్గా సెల్ చేసుకునే అవకాశం ఉందండి. దానివల్ల ప్రైస్ అనేది చాలా లో లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మీరు ఫస్ట్ మైగ్రేషన్ అయిన తర్వాత అయినా అట్లీస్ట్ మీ లాకప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోకపోతే, మీ లాకప్ సెట్టింగ్స్ని రెండింటిని తగ్గించుకోకపోతే మీకు వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఉంది కదా చూడండి, ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి మొత్తానికి కూడా మీకు లాకప్ అనేది అప్లై అయిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ అయ్యే వాటిలలో. సో ఇప్పుడు మీకు 1 ఇయర్ లేట్గా అంటే ఇది ఆల్రెడీ మార్చి నెల 2025లో ఉన్నామండి. సో మీకు అట్లీస్ట్ ఇంకా ఇది మైగ్రేషన్ అనేది అవ్వడానికి ఒక 6 మంత్స్ పట్టింది అనుకోండి. అంటే ఈ 2025 ఆగస్టు సెప్టెంబరు ఆ టైంలో మీకు మైగ్రేషన్ అయ్యాయనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 3 ఇయర్స్ మళ్ళీ మీకు లాకప్ అనేది అప్లై అవుతుందన్నమాట. అంటే మీకు రిలీజ్ అయ్యే కాయిన్స్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, 2029 కానీ 2030లో కానీ 2029లో కానీ 2030లో కానీ మీ దగ్గర ఉండే కాయిన్స్ మళ్ళీ రిలీజ్ అవుతాయి అనమాట. అప్పటి వరకు మళ్ళీ మీకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మీరు ఎర్న్ చేసింది 500 కాయిన్స్ అయితే 500 కాయిన్స్లో ప్రస్తుతానికి మీరు 2027లో 230 అమ్ముకోగలిగితే ఈ మిగిలిన 2285 కాయిన్స్ అనే ఈ 2027లో మీరు అమ్ముకోగలిగితే ఈ కాయిన్స్ మీరు అమ్ముకోవడానికి మళ్ళీ 2030 వరకు మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇన్ని రోజులు వెయిట్ చేయడం కంటే మీరు ఇంకా ముందుగా మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ని అమ్ముకోవాలి అని అంటే ఇక్కడ కొన్ని లాకప్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ లాకప్ సెట్టింగ్స్ని మీరు సెట్ చేసుకుంటే ఇక మీదట రిలీజ్ అయ్యే కాయిన్స్ ఏవైతే ఉంటాయో ముందు అయ్యన్నా మీకు అట్లీస్ట్ కొంచెం ఎర్లీగా రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ లాకప్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒకసారి మైగ్రేషన్ ఆల్రెడీ ఎవరిదైతే అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రమే తగ్గించుకోగలరు. సో ఇది ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే మొదట మీరు పై నెట్వర్క్ ఓపెన్ చేయాలండి. పై నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన 3 అడ్డగీతలు ఉంటాయి కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇలా మెనూ బటన్ వస్తుందండి.
సో ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ కాన్ఫిగర్ లాకప్ రేట్ ఈ ఆప్షన్ అయినా మీరు క్లిక్ చేయొచ్చండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు కమిట్ టు లాకప్ కాన్ఫిగరేషన్ అనేసి 4వ స్టెప్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఓపెన్ అయినటువంటి స్టెప్, ఈ 4వ స్టెప్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు 2 లైన్స్ వస్తాయండి. చూడండి, లాకప్ పర్సెంటేజ్ అనేసి దాన్ని లెఫ్ట్ సైడ్ కనుక్కోండి, పూర్తిగా లెఫ్ట్ సైడ్ కనుక్కోండి. దాని తర్వాత లాకప్ డ్యూరేషన్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ కనుక్కోండి. అంటే ఇక్కడ చూడండి, మీకు తీసుకున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లోయెస్ట్ 25% మాత్రమే లాకప్లో ఉంటాయి, 75% అయితే మీకు రిలీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత లాకప్ డ్యూరేషన్ 2 వీక్స్ అన్నారు, అంటే 14 రోజులు. 14 రోజులలో మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 75% రిలీజ్ అవుతాయి. సో ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ చివరికి అనేసి వేయాలండి పూర్తిగా. ఒకటి 25% దగ్గరికి, రెండోది 2 వీక్స్ దగ్గరికి ఇలా పూర్తిగా లెఫ్ట్ కనేయాలి. సో ఇలా పూర్తిగా లెఫ్ట్ కన్న తర్వాత ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్కి, ఇక్కడ లెఫ్ట్ కన్న తర్వాత ఈ కింద ఇంక్రీజ్ కమిట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో అదైతే తగ్గుతుందండి. కాకపోతే మీకు కాయిన్స్ అనేవి తొందరగా ఎవరైతే సెల్ చేసుకోవాలనుకుంటారో లాకప్ లేకుండా వాళ్ళకైతే ఇది బాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ కమిట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ లాకప్ ఏదైతే ఉందో అది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు లాకప్ సెట్టింగ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడిందండి. అంటే ఇప్పుడు మీకు ఈ లాకప్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తగ్గిపోయింది. సో మీరు పొరపాటున కూడా మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డ్యూరేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇటువైపు కనకండి. ఇటువైపు కంటే ఎన్నిసార్లు అయినా పెంచుకోవచ్చు, కానీ తిరిగి ఇలా తగ్గించుకోవడానికి అయితే అవ్వదు ఒకసారి పెంచుకుంటే. సో మైగ్రేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మైగ్రేషన్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా మైనింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ లాకప్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని మీ మైనింగ్ స్పీడ్ తగ్గినా కానీ మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మైగ్రేషన్లోకి వెళ్ళేసి ఫాస్ట్గా మీకు సెల్లింగ్కి అంటే అన్లాక్ అయ్యి సెల్లింగ్కి అవైలబిలిటీ రావాలి అని అంటే ఈ లాకప్ పర్సెంటేజ్ ఈ విధంగా మీరు తగ్గించుకోవచ్చండి. సో ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా ఈ 2 లైన్లు లెఫ్ట్ సైడ్కి అనేసి ఇక్కడ ఇంక్రీజ్ కమిట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీ లాకప్ సెట్టింగ్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. సో తగ్గిపోద్ది, మీకు మైనింగ్ స్పీడ్ తగ్గుద్ది, కాకపోతే లాకప్ డ్యూరేషన్ అనేది తగ్గుద్ది. ఇక మీదట రిలీజ్ అయ్యే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మైగ్రేట్ అయ్యే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో చివరి స్టెప్లోకి వచ్చేటటువంటి ఈ మైగ్రేట్ అయ్యే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చాయండి, ఆల్రెడీ వచ్చినాయి కాదు, కొత్తగా వచ్చేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా మీకు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.